హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి శ్రీవల్లికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నా గురించి వాళ్ళకు పూర్తిగా నిజం తెలిసిపోయింది. ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేసి దాంతో నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఏం చెయ్యాలి? ఆ ఫోన్ వాళ్ళ నుండి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నా నిజస్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడితే నేను ఏం చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే భద్రావతి విశ్వ గురించి ఆలోచిస్తూ బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచించడం చూసిన భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా దీనివల్లే నా మేనల్లుడి జీవితం నాశనం అయిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి, శ్రీవల్లిని అడ్డు పెట్టుకొని నా మేనల్లుని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక భద్రావతి వెంటనే శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఇదేంటి ఈ టైంలో మళ్ళీ పిలుస్తుందేంటి? ఒకవేళ ఆ విశ్వాడ్గానికి ఏదైనా సహాయం చేయమని పిలుస్తుందా? ఇప్పటికే నేను ఆ విశ్వగాడి చేతిలో ఇరుక్కుపోయి మా వాళ్ళ ముందు ఎక్కడ దొరికిపోతానోనని భయపడుతూ ఉంటే ఇప్పుడు ఇదొకటి అని చెప్పి వెంటనే అనుకుంటూ ఉండగా ఇక భద్రావతి, శ్రీవల్లి ఒకసారి ఇలారా, నీతో మాట్లాడాలి అని చెప్పగానే ఇక శ్రీవల్లి వెంటనే భద్రావతి ఇంటి ముందుకు వస్తుంది. ఇక భద్రావతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, ఏం జరిగింది? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అయినా ఇంత రాత్రి వేళ ఒంటరిగా కూర్చున్నావు, ఆలోచిస్తున్నావు అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు శ్రీవల్లి కోపంగా, ఇదంతా మీ వల్లే ఇప్పుడు నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించి నేను ఇప్పుడు నా సంసారానికే నిప్పు పెట్టుకున్నాను. అసలు చేసిందంతా ఆ విశ్వగాడే. అమూల్యతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పి నన్ను బలవంతం చేసి అమూల్యని బయటికి తీసుకొచ్చేలా చేశాడు. ఇప్పుడు అమూల్యని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలేదు సరికదా, తన జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. అది మావయ్యకి తెలిసి ఇప్పుడు వాణ్ణి జైల్లో పెట్టించాడు. వాడు నోరు విప్పితే నా జీవితమే నాశనమైపోతుంది. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు దీని పిలక మా చేతిలో ఉంది, ఎలాగైనా దీన్ని అడ్డు పెట్టుకొని విశ్వాని విడిపించుకుంటాను అని చెప్పి ఇక భద్రావతి, చూడు శ్రీవల్లి, నీ నిజస్వరూపం బయట పడకూడదు అంటే నేనొక ప్లాన్ చెప్తాను, చేస్తావా అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి ప్లాన్ చెప్తారా? చెప్పండి, ప్లీజ్ చెప్పండి అంటూ ఉంటుంది. అప్పుడు భద్రావతి, చూడు, నాకు సహాయం చేస్తే నీకొక ప్లాన్ చెప్తాను అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి, ఏ సహాయం చేయాలి చెప్పు అనేసరికి ఇక భద్రావతి, చూడు, ఏదో విధంగా అమూల్యాని ఒప్పించి నువ్వు విశ్వ మీద కేసు వాపస్ తీసుకునేలా అమూల్య చేత చేయించాలి. అలా అయితే నీకు నీ నిజస్వరూపం బయటపడకుండా నేను చెప్తాను అని చెప్పగానే ఇక వల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి అమూల్య చేత నేను కేసు వాపస్ తీసుకునేలా చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నారండి? ఈ విషయం మా మామయ్యకి అత్తయ్యకి తెలిసిందంటే నన్ను ప్రాణాలతో కూడా ఉంచరు. ఏంటండి అమూల్య ఇక నా మాట కూడా నమ్మదు అనగానే అప్పుడు భద్రావతి, చూడు శ్రీవల్లి, ఎలాగైనా నువ్వు అమూల్య చేత విశ్వ కేసు వాపస్ తీసుకొని నువ్వు విశ్వాని విడిపించావంటే ఇక ప్రేమ, నర్మద ఎప్పుడు నీ నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయట పెట్టకుండా నేను చూశాను అని భద్రావతి చెప్తూ ఉంటుంది. ఇక భద్రావతి, శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న నర్మద, ప్రేమ వాళ్ళ మాటలు విని ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక నర్మద, చూసావా ప్రేమ, మనం ఎంతగానో శ్రీవల్లిని బెదిరిస్తున్నా కూడా ఆ మాటలు వినకుండా ఇప్పుడు మళ్ళీ మీ అత్తయ్యతో చూసావా ఎలా చేతులు కలపాలనుకుంటుందో? అంటే మళ్ళీ భద్రావతితో చేతులు కలిపి ఎలాగైనా అమూల్యాన్ని ఒప్పించి
కేసు వాపస్ తీసుకునేలా చేస్తానంటుంది. అంటే మళ్ళీ మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది. ఏదో విధంగా వీళ్లకు బుద్ధి చెప్పాలి. మావయ్య ముందు వీళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి. లేకపోతే ఇక శ్రీవల్లి ఆగదు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అవునక్క, నువ్వు చెప్పిందే నిజం. ఇక శ్రీవల్లికి మనం అడ్డుకట్ట వెయ్యకపోతే మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎలా అక్క అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. చూడు ప్రేమ, ఎలాగైనా భద్రావతిని, శ్రీవల్లిని ఇద్దరిని కిడ్నాప్ చేసి వాళ్ళ నోటి ద్వారానే మావయ్య ముందు ఆ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. లేకపోతే ఇక భద్రావతి వేసే ప్లాన్తో శ్రీవల్లి మన కుటుంబాన్నే ఏదో ఒకటి చేస్తుంది. మనల్ని శాశ్వతంగా విడదీసేస్తుంది. ఆ భాగ్యం కూడా వీళ్ళతో చేరి మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలనుకుంటున్నారు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఇది చేస్తే ఇక వాళ్ళు ఎలాగైనా భయపడైనా మామయ్య ముందు నిజాన్ని బయట పెడతారు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఎలా అక్క? వాళ్ళు బయటికి రావాలి. ఆ తర్వాత మనం వాళ్ళని తీసుకొని పక్కకు వెళ్ళాలి. ఎలా జరుగుతుందక్క అనగానే అప్పుడు నర్మద, చూడు, శ్రీవల్లిని ఎలాగైనా మనతో పాటు బయటికి తీసుకురావచ్చు. కానీ భద్రావతి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. అంతకాదు, తను మనకంటే తెలివైంది, అన్ని తీర్లా ఆలోచిస్తుంది. తనని బయటికి తీసుకురావడమే చాలా కష్టం అనేసరికి ఇక ప్రేమ, అక్క, నేను భద్రావతి బయటికి తీసుకొస్తానత్త. అక్క, ఎలాగైనా విశ్వాని విడిపిస్తాను. ఏదో ఒక ప్లాన్ చెప్తానని చెప్పి అత్తయ్యని నేను బయటికి తీసుకొస్తాను అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, సరే ప్రేమ, రేపు ఉదయాన్నే మనం ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం అని చెప్పి ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. ఇంతలో ఉదయం అవుతుంది. ఇక నర్మద, ప్రేమ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇంతలోనే నర్మద, ప్రేమ, ఈరోజు గుడికి వెళ్దామని చెప్పావు, మరి కాలేజీకి వెళ్తున్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ, ఏమో అక్క, మనసంతా చాలా బాధగా ఉంది. అందుకే నేను ఈరోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్తున్నాను అనేసరికి అప్పుడు నర్మద, చూడు ప్రేమ, అలా ఉంటే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చున్నామంటే అన్నీ మర్చిపోతాం అనేసరికి ఇక ప్రేమ, సరే అక్క, వెళ్దాం అనగానే ఇక నర్మద, వల్లక్క, నువ్వు కూడా మాతో వస్తావా అని అంటుంది. అప్పుడు శ్రీవల్లి, లేదు, నేను స్కూల్కి వెళ్ళాలి కదా అని అనగానే ఇక వెంటనే ప్రేమ, ఏంటి వల్లక్క, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నర్మద, అదేంటమ్మా, రోజు అలా బాధపడడం కంటే ఒకరోజు వాళ్ళతో కూడా నువ్వు బయటికి వెళ్ళి రావచ్చు కదా, స్కూల్ ప్రిన్సిపల్కి నేను చెప్తానులే అని చెప్పి అనగానే అప్పుడు వల్లి, సరే మామయ్య, వెళ్తాను అని నర్మద, ప్రేమ, వల్లి ముగ్గురు కూడా గుడికని చెప్పి శ్రీవల్లిని బయటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక నర్మద వెంటనే ప్రేమకు కళ్ళతో సైగ చేస్తుంది. ఇక ప్రేమ తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తుంది. ప్రేమ నుండి ఫోన్ రావడంతో భద్రావతి కోపంతో రగిలిపోతూ, ఇదేంటి, వాళ్ళ అన్నయ్యని ఇడిపించమని చెప్తే ఇది ఏదేదో నీతులు చెప్పింది, మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి పక్కకి పెడుతుంది. ఇక అది చూసిన ప్రేమ, ఇదేంటి, అత్తయ్య ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పి పదే పదే ఫోన్ చేయడంతో ఇక భద్రావతి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి, మాతో అవసరం లేదని నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోయావు. అంతేకాకుండా మీ అన్నయ్యని విడిపించమని చెప్తే విడిపించనని ముఖాన్ని చెప్పావు. ఇప్పుడు ఏంటి నాతో అవసరం అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ, అత్త, అప్పుడు మామయ్య, అత్తయ్య అక్కడే ఉన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అందుకే అన్నయ్య విషయంలో ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేనొక ప్లాన్ చెప్తాను. అన్నయ్య బయటికి వచ్చేలా నేను చేస్తానత్తా. ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అనగానే ఇక భద్రావతి, సరే ప్రేమ, నేను మీ నాన్న వెంటనే అక్కడికి వచ్చేస్తాం అనేసరికి ఇక ప్రేమ, అత్త, నువ్వు ఒక్కదానివేరా, నాన్న వద్దు. ఒకవేళ
ఆ విషయం ధీరజ్ గాంక మమ్మల్ని ఫాలో చేస్తే నిజం తెలిసిపోతుంది. వద్దత్త, నువ్వు ఒక్కదానివే వచ్చేయి అనగానే అప్పుడు భద్రావతి సరే ప్రేమ వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక భద్రావతి నర్మద చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో నర్మద, శ్రీవల్లి, ప్రేమ అక్కడికి వెళ్తూ ఉంటారు. అప్పుడు శ్రీవల్లి, ఇదేంటి గుడి వైపు అయితే మనం ఇటువైపు వెళ్తున్నావేంటి అనగానే అప్పుడు నర్మద, అదే వల్లక్క, ఒకరు మమ్మల్ని కలవాలన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ఆ తర్వాత అందరం కలిసి గుడికి వెళ్దాం పదా అని చెప్పి ఇక అందరూ కలిసి భద్రావతి ఉన్న ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి భద్రావతి చూసిన నర్మద, ప్రేమ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నర్మద, ప్రేమ మీ అత్తయ్య వచ్చేసింది అనగానే అప్పుడు ప్రేమ, అక్క నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు అని వీళ్ళు ఏదో సైగ చేసుకుంటూ ఉంటే అది చూసిన వల్లి, ఇదేంటి వీళ్ళేదో సైగలు చేసుకుంటున్నారు, ఒకవేళ ఏదైనా కొత్త ప్లాన్ వేయలేదు కదా అని అనుకుంటూ ఉండగా ఇక వల్లి, ఇదేంటి మీరిక్కడున్నారేంటి అనగానే అప్పుడు ప్రేమ, చూడు ఇప్పుడు మీతో కొంచెం మాట్లాడాలి, అలా పక్కకి వెళ్దాం పదండి అని చెప్పి వెళ్తూ ఉండగా ఇక అక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది. అప్పుడు భద్రావతి, చూడండి ఆ రూమ్లోని కూర్చొని మాట్లాడుకుందాం, వెళ్దాం పదండి అనగానే ఇక అందరూ కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భద్రావతి, ఏంటి ప్రేమ, విశ్వాన్ని విడిపించడానికి ఏదో ప్లాన్ చెప్తానన్నావు, ఏంటా ప్లాను అనగానే అప్పుడు వల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ప్లాన్ చెప్తానందా, ఇదేంటి అత్తయ్య మావయ్య ముందలా అలా నటించి ఇప్పుడు చాటుగా ఇలా చెప్తున్నావేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ నర్మదకి సైగ చేస్తుంది. ఇక వెంటనే నర్మద బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రేమ, ఎలాగైనా ఇప్పుడు మావయ్య ఇక్కడికి వస్తాడు, వీళ్ళ నిజ స్వరూపం మావయ్య ముందు బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద వెంటనే తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ నర్మద, ఏంటమ్మా ఏం జరిగింది, ఫోన్ చేశావేంటి, సాగర్ నిన్ను తీసుకురావడానికి అక్కడికి రాలేదా, వచ్చేనా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద, లేదు మావయ్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి మావయ్య ప్లీజ్ అనగానే అప్పుడు రామరాజు, సరేనమ్మా నేను చెద్దు ఇద్దరం వస్తామాగు అనగానే అప్పుడు నర్మద, లేదు మావయ్య నువ్వు ఒక్కడివే వచ్చేయి అని చెప్పేసరికి ఇక రామరాజు, సరేనమ్మా వస్తున్నాను అని ఇక రామరాజు వెంటనే నర్మద చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నర్మద, చూడండి మావయ్య, ఇన్ని రోజులు నువ్వు శ్రీవల్లి అక్క ఎంతో మంచిదని నమ్మావు, తను ఆ ఇంటి పెద్ద కోడలిగా ఎన్నో మంచి పనులు చేసిందని అనుకున్నావు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావా, ఆ శ్రీవల్లి నిజస్వరూపం నేను బయట పెడతాను చూడు మావయ్య అని చెప్పి మీరు ఈ గోడ చాటుకే నిలబడి నేను మాట్లాడిన మాటలని మీరు వినండి, అలా అయితేనే మీకు నిజం తెలుస్తుంది అని నర్మద చెప్పగానే అప్పుడు రామరాజు, సరేనమ్మా నీ ఇష్టం అని ఇక రామరాజు పక్కకి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇక నర్మద లోపలికి వచ్చి ప్రేమకి సైగ చేస్తుంది. ఇక ప్రేమ, చూడు వల్లక్క, నువ్వు అమూల్యకి విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించింది నువ్వే కదా అనగానే అప్పుడు శ్రీవల్లి, అవును నేనే అని అంటుంది. ఇక ప్రేమ, చూడక్క, ఆ రోజు అమూల్యకి పెళ్లి జరిగే టైంలో విశ్వతో మాట్లాడడానికి నువ్వే తీసుకువెళ్ళావు, అది బలవంతంగా విశ్వ అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు, ఇప్పుడు నీదంతా చేసింది నువ్వేనని 10 లక్షల రూపాయలు తీసుకొని భద్రావతి విశ్వ చెప్పినట్టు చేస్తున్నావని ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఏమైనా ఉందా అనగానే అప్పుడు వల్లి, చూడు నేను ఏదో తప్పు చేశాను, కానీ ఈ తప్పు గురించి మావయ్యమ్మకు తెలియకూడదు, అలా నేను మోసం చేశానని తెలిస్తే మావయ్య నన్ను ప్రాణాలతో ఉంచడు అని ఇక శ్రీవల్లి నర్మద ప్రేమ అడిగిన ప్రశ్నలకన్నీ సమాధానం చెప్తుంది, నిజాన్ని తన నోటితోనే బయట పెడుతుంది. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే భద్రావతి, చూడు అయ్యిందేదో అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం విశ్వ అమూల్యాన్ని ఎలాగైనా నువ్వు ఒప్పించి విశ్వాన్ని బయటికి తీసుకురావాలి అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తా, ఈ విషయంలో నీకు నేను ఎటువంటి సహాయము చేయలేను,
ఇప్పుడు నేను కూడా వల్లక్కలాగే నేను కూడా నీ దగ్గర నీతో చేతులు కలపాలని తెలిస్తే మావయ్య నన్ను చంపేశాడు అనేసరికి అప్పుడు నర్మద ఇప్పుడు మళ్ళీ నీకు శ్రీవల్లే సహాయం చేయాలి, విశ్వాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది అనగానే అప్పుడు భద్రావతి శ్రీవల్లి నిజంగా నీ వల్లే అవుతుంది, ఎలాగైనా అమూల్యని ఒప్పించి విశ్వాని బయటికి తీసుకురావాలి, ప్లీజ్ శ్రీవల్లి ఇది నీ వల్లే అవుతుంది అని అనగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. లేదు నేను ఇదివరకే చాలా తప్పు చేశాను, ఇప్పుడు చెయ్యను అనేసరికి ఇక భద్రావతి చూడు నువ్వు అమూల్యాన్ని ఒప్పించి విశ్వాన్ని బయటకు తీసుకురాకపోతే నీ నిజస్వరూపం రామరాజు ముందు బయట పెడతాను, నేనిచ్చిన డబ్బు వల్లే మీ కుటుంబానికి ద్రోహం చేసింది నీ ఇంటి పెద్ద కోడలే అని రామరాజుకి చెప్తాను అనగానే అప్పుడు శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక భద్రావతి మాత్రం చెప్పమంటావా, సహాయం చేస్తావా అని అడగడంతో ఇక శ్రీవల్లి సరే చేస్తాను, కానీ నా నిజస్వరూపం మావయ్య ముందు బయట పెట్టొద్దు, అలా అయితేనే మీరు చెప్పినట్టు చేస్తాను అనగానే అప్పుడు ప్రేమ ఏంటి వల్లక్క మళ్ళీ మా అత్తయ్య చెప్పినట్టు చేస్తావా, మావయ్యకి ద్రోహం చేస్తావా, మన కుటుంబాన్ని విడదీస్తావా అనగానే అప్పుడు శ్రీవల్లి మరి అంతే కదా, పాపం విశ్వ జైల్లో ఉంటే ఎంత బాధపడుతుందో నీకు తెలియదా, తను మీ అన్నయ్య ప్రేమ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, చూడు మనమందరం ఒకటే కదా, విశ్వాని బయటికి తీసుకొద్దాం అని వల్లి అంటుంటే ఇక రామరాజు ఇదేంటి వల్లి ఇంత మోసం చేసిందా, ఇన్ని రోజులు తన మాటలతో నమ్మించి మోసం చేస్తుందా చి అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం చూడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా, మీ నోటి ద్వారానే నిజాన్ని బయట పెట్టడం కోసం, ఇప్పుడు మీ అంతటా మీరే నిజాన్ని బయట పెట్టారు, అది మా మావయ్య విన్నాడు, మావయ్య అని పిలవగానే ఇక రామరాజు వెంటనే డోర్ తీసుకొని లోపలికి వస్తాడు. అది చూసిన భద్రావతి శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి మావయ్య ఇక్కడే ఉన్నాడా, అంటే కావాలనే వీళ్ళు నా నిజస్వరూపాన్ని బయట పెట్టారా, అంటే ఇప్పుడు నా గురించి మావయ్యకి మొత్తం నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే నర్మద చూసావా మావయ్య శ్రీవల్లి ఎంత మోసం చేసిందో, ఇన్ని రోజులు మనల్ని నమ్మించి మోసం చేసింది, ఇప్పటికైనా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని మీరు ఏ శిక్ష వేస్తారో వెయ్యండి అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చి నువ్వింత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, నిన్నొక కోడల్లా కాదు కూతుర్లా చూసుకున్నాను, అలాంటి నా కుటుంబానికి నువ్వు ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రామరాజు భద్రావతి శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి ఇక చాలా కోపంగా వెంటనే మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను అని రామరాజు అంటాడు. ఇక నిజం తెలిసిపోయినందుకు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. మావయ్య వద్దు మావయ్య ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక ఎప్పుడు ఏ తప్పు చెయ్యను మామయ్య, ఇదంతా ఈ భద్రావతి వల్లే డబ్బాష చూయించి నన్ను ఇలా చెడగొట్టింది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చి నీంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడివని ఊహించలేకపోయాను, చూడు మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక రామరాజు ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే అని రామరాజు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా రామరాజు ముందు భద్రావతి శ్రీవల్లి నిజస్వరూపం బయటపెట్టి ఇద్దరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.